ఫణి రాజ్ కుమార్ గారు. సో ఇలా మల్టిపుల్ డిసిప్లిన్స్లో ఉన్నారు మీరు. డిఫెన్స్లో పనిచేశారు, నెక్స్ట్ ఐటీ. అపార్ట్ ఫ్రమ్ దిస్ అసలు ఈ రెంటికి పొంతం లేని చారిటీలోకి కూడా దిగారు. అఫ్కోర్స్ అది కత్తిమీద సాము చారిటీ అనేది, దాని గురించి తప్పనిసరిగా మాట్లాడుకుందాం. ప్రస్తుతం మన పిల్లలు ఎదుర్కొంటున్నది అంటే భారతదేశం నుంచి వెళ్తున్న పిల్లలు మెజారిటీ తెలుగు స్టేట్స్ నుంచి ఉంటారు, ఎదుర్కొంటున్న సమస్య ఈ పెట్రోల్ బంకులు, కిరాణా షాపులు, అక్కడ ఇక్కడ చేయటాలు, వారానికి 2 రోజులు క్లాసులు. అసలు ఏంటండి ఇంత దుర్మార్గంగా ఉంటుంది అక్కడ వ్యవస్థ? అది దుర్మార్గం కాదండి, అది మనం ఎంచుకున్న వ్యవస్థ, అది మన పిల్లలు ఎంచుకున్న వ్యవస్థ అది. ఎందుకంటే ఇక్కడ చాలా డబ్బులు ఖర్చు పెట్టి లోన్స్ తీసుకొని అక్కడికి వస్తారు చదువుకోవటానికి. అక్కడ దిగిన సెకండ్ డే నుంచి ఆ లోన్ ఎలా తీర్చాలి అనేది ఎక్కువ ప్రెజర్లో ఉంటారు. మరి అది వీళ్ళకుంటుందా, పేరెంట్స్ పెడుతున్నారా అనేది సోషల్ ప్రెజర్ చెప్పాలంటే. సో దానికోసం దానికి ఎలా మన దిస్ మనీ అరేంజ్ చేయాలి. ఎందుకంటే లీగల్గా కుదరదు అక్కడ జాబ్ చేయటం అనేది. అక్కడ చాలా స్ట్రిక్ట్, అక్కడ లీగల్ రూల్స్ అనేది చాలా స్ట్రిక్ట్ ఉంటాయి, చిన్న పెద్ద అన్నీ ఒకటే లీగల్కి సంబంధించి. ఎప్పుడైతే మనకి అనుకూలంగా ఏంటంటే పార్ట్ టైం జాబ్స్ అనేది, ఎందుకంటే ఆల్రెడీ మన సీనియర్స్ చేసి ఉంటారు అక్కడ ఆల్రెడీ. సో మనం ఆ బాటలు వెళ్ళటానికి మన పిల్లలు ట్రై చేస్తుంటారు, వాడు చేశారు వీళ్ళు చేశారు కదా మనం కూడా చేద్దాము. $4 కనిపించేసరికి కొంచెం ఆశ ఉంటుంది. ఎందుకంటే మనం ఇప్పుడు కన్వర్సేషన్ ఇక్కడికి వచ్చేసరికి కొంచెం 5,000, 10,000, 50,000 మనం లోన్ తీర్చవచ్చు ఇక్కడ అనేసి. ఆ ప్రెజర్ మీద వాళ్ళు చదువును కొంచెం పక్కన పెట్టేసి దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటారు. అది ఒకప్పుడు నడిచింది లీనియస్గా. ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత కొంచెం స్ట్రిక్ట్ అయింది. ట్రంప్ మొదటి నుంచి కూడా వీ నీడ్ ఓన్లీ క్వాలిటీ నో చెప్పట్లేదు. ఆయన నో చెప్పట్లేదు, ఆయన వైపు నుంచి ఆయన క్లారిటీ ఉంది. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అది పెట్టుకొని పక్కన తగిలించుకొని మగాడిలాగా ఆయన ఎస్టాబ్లిష్ అవుతున్నాడు అక్కడ. కాదంట్లా. కానీ ఇప్పుడు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎప్పటి నుంచో పాతుకుపోయి ఉన్నారు. మనం ఉన్నాం ఎల్ సల్వడార్, మెక్సికో. అండ్ ఐ బిలీవ్ వాట్ ఐ వాజ్ టోల్డ్, ప్లీజ్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, 60 lakhs పాపులేషన్, భారతీయ మూలాలు ఉన్న పాపులేషన్ అక్కడ ఉందండి యుఎస్ మొత్తం మీద. అంటే ఇట్ ఆక్యుపైస్ 1/3 ఆఫ్ ది కంట్రీస్ పాపులేషన్. ఒక రఫ్గా ఒక ఎస్టిమేషన్, దాంట్లో కొంచెం అటు ఇటు ఉండొచ్చు. సహజంగా ఆ దేశానికి కొంత బెంగ ఉంటుంది కదండి, వీళ్ళ పాపులేషన్ పెరిగిపోతుంది, మనల్ని నేటివ్ అమెరికన్స్ని సర్పాస్ చేసి ముందుకెళ్తారని ఒక భయం ఉంటుంది కదా. అందులో ఆయన నేషనలిస్టిక్ అప్రోచ్ తోటి వెళ్తున్నాడు. ఎన్నికల ముందు ఆయన ఏం చెప్పాడో చేస్తున్నాడు, చెప్పింది చేస్తున్నాడు, ఆయన డివేట్ కాట్లా. సో ఎఫెక్ట్ ఎక్కువ మన మీద, అంటే భారతదేశం మీద, అందులో 2 తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళిన పిల్లల మీద పడుతుంది. ఒక్కొక్క పిల్లడి మీద, లేకపోతే ఒక విద్యార్థిని మీద 50 లక్షల నుంచి 60 లక్షలు వాళ్ళ తల్లిదండ్రులు పెడుతున్నారు. సో ఈ డబ్బులతోటి అమెరికాలో చాలా యూనివర్సిటీలు 2 పూట్ల అన్నం తింటున్నాయి న్యాయంగా మాట్లాడితే. అక్కడ ప్రొఫెసర్లు జీతాలు వెళ్తున్నాయి. కొన్ని యూనివర్సిటీలు అచ్చంగా వీటి మీద బతుకుతున్నప్పుడు మరి రిటర్న్ ఇచ్చే తీరు కూడా, అంటే మర్యాద కూడా అలాగే ఉండాలిగా. ఇక్కడ దీన్ని మనం 2గా చూడాలండి. ఒకటి ప్రభుత్వం, ఇవన్నీ వ్యవస్థలు. ఇప్పుడు మీరు చెప్పిన వ్యవస్థలు అనమాట. వ్యవస్థలు బతుకుతున్నాయి వీటి మీద. కానీ ప్రభుత్వానికి సంబంధించిన వరకు వాళ్ళ లాస్ వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు మన పిల్లల గురించి మనం ఆలోచిస్తున్నాం కాబట్టి ఇది మనకి ఎక్కువ ఇంపాక్ట్ కనిపిస్తుంది. బట్ దిస్ ఈజ్ సేమ్ ఫర్ ఆల్ ది కంట్రీస్. ఇప్పుడు మెక్సికో నుంచి, చైనా నుంచి వచ్చిన అందరూ కూడా సేమ్ ఇవే ఎలా అప్లికబుల్ అవుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఎలా గగ్గోలు పెడుతున్నామో మిగతా కంట్రీస్ వాళ్ళు కూడా అలాగే గగ్గోలు పెట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే సేమ్ ప్రాసెస్ కాబట్టి సేమ్ అండి. ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం అంతా ఓన్లీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కానీ ప్రాబ్లం. మా రైట్ వేలో వచ్చిన వాళ్ళకి దేర్ ఇస్ నో ఎనీ ఇష్యూ, కొంచెం కూడా ఇష్యూ లేదు. ట్రంప్ కూడా చాలా క్లియర్గా చెప్తున్నాడు, వీ డోంట్ నీడ్ చీప్ లేబర్, వీ వాంట్ హైలీ క్వాలిఫైడ్ పీపుల్, యూ ప్లీజ్ కమ్, వీఆర్ వెల్కమింగ్ అని ట్రంప్ క్లారిటీ చెప్తున్నాడు. అది ఇప్పుడు మన వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి నెక్స్ట్ జనరేషన్ ఎవరైతే వెళ్తున్నారో